హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆన్లైన్లో మీరు డబ్బులు పోగొట్టుకుంటున్నారా? బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కానీ లేదా ఆన్లైన్ గేమ్స్లలో కానీ డబ్బులు పోగొట్టుకుంటున్నారా మోసపూరితంగా? అయితే మీరు గోల్డెన్ అవర్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లయితే మీ డబ్బులు ఖచ్చితంగా వస్తాయని అంటున్నారు. వివరాలు ఏంటో తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, ఎస్ సార్. క్రైమ్ జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం ఉంది కదా, ఎస్. అదేవిధంగా సైబర్ క్రైమ్ అవేర్నెస్ యాక్టివిస్ట్గా కూడా పనిచేసినట్టు అనుభవం ఉంది కదా. ఎస్ ఎస్. వివిధ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లలో డబ్బులు కనుక పోగొట్టుకున్నట్లయితే గోల్డెన్ అవర్లో వచ్చి ఉంటే పోలీసులు ట్రేస్ చేసి ఇప్పించే వాళ్ళం అని చెప్పేసి అంటుంటారు కదా. అవునండి. ఈ గోల్డెన్ అవర్ అంటే ఏంటి? అసలు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో డబ్బులు పోతే పూర్తిగా పోయినట్టేనా? ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మనకు ఈ అభివృద్ధి క్రమంలో ఆది మానవుగాని తీసుకుంటే మనకు నిప్పు కనిపెట్టడం కానీ, ఆ తర్వాత చక్రం కనిపెట్టడం కానీ ఎంత రెజల్యూషన్ వచ్చేసిందో, ఈ డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత, ఈ ఆండ్రాయిడ్ లాంటి సాఫ్ట్వేర్లు వచ్చిన తర్వాత మహోన్నతమైనటువంటి విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మార్పులు ఇది అంటే ఈజీనెస్ వచ్చింది, కన్వీనియంట్ వచ్చింది, అభివృద్ధి వచ్చింది, అన్ని రకాలు వచ్చితో పాటు దాని వెనకాల ఈ చెడు అనేది కూడా ఒకటి ఉంది, క్రైమ్. ఏంటంటే మన అవసరాల కోసం, మన అంటే అభివృద్ధి చెందిన క్రమం కోసం మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ ఆండ్రాయిడ్లు సెల్ ఫోన్లో తీసుకోవడం అనేది ఒక పరిణామ క్రమంగా చూడాలి. గతంలో మనం ఏమైనా డబ్బులు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా బ్యాంకుకే వెళ్ళాలి. యాన్యువల్గా ఏ అకౌంట్ ద్వారా అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. వాడు ఫిజికల్కి వెళ్ళాలి. బ్యాంకింగ్ అవర్స్ బ్యాంకింగ్ వర్కింగ్ డేస్లో మాత్రమే. అప్పుడు లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ విధానం. కానీ గ్లోబలైజేషన్ తర్వాత అవసరాలు కూడా అలా పెరిగాయి. మన బ్యాంకు సేవలని మన ఆండ్రాయిడ్తో కలుపుకొని, ఆండ్రాయిడే కాదు ఇంకా యాపిల్ కానీ రకరకాల కంపెనీ డిజిటల్ సాఫ్ట్వేర్ ఏది ఇస్తాం. మనకు ఆండ్రాయిడ్ ఏంటో చూసే ప్రేక్షకులకు అర్థమవుతుంది ఆ భాషలో చెప్పాను. ఏనీస్ ఒక డిజిటల్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక సెల్ ఫోన్లో మనం ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఈజీగా మనం చూస్తున్నాం, డబ్బులు పే చేస్తున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం. ఎక్కడో 100 కిలోమీటర్లు ఉన్న వారికి క్షణంలో డబ్బులు ఇవ్వగలుగుతున్నాం. పేమెంట్ చేస్తున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం. ఇంతవరకు బాగుంది. ఇదే ఆసరగా చేసుకొని నేరస్తులు దీన్ని దుర్వినియోగం చేస్తూ మన బ్యాంక్ అకౌంట్ను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ప్రాథమికంగా ఒకటి ఏంటంటే వాళ్ళుగా వచ్చి, అంటే సైబర్ క్రైమ్ వాళ్ళు అంటే క్రిమినల్స్ మన ఫోన్లోకి రావడము, ఇంకా రకరకాల మన పాస్వర్డ్ తెలుసుకొని మనని అమౌంట్ కాల్ చేయడం ఒక ఎత్తు. రెండోది మనల్ని ఆశపరుస్తూ లోపరుచుకొని ట్రాక్లో తాక్కొని ట్రాక్ సిస్టమ్, అంటే మన కోళ్ళకు కనుక దాన వేస్తూ తీసుకొచ్చి పట్టేస్తుంటారు కొంత పల్లెటూరు. అలా మనకు ఒక ఆశ చూపిస్తారు. ఇది టెంప్టేషన్. అంటే మీకు ప్రైజ్ వచ్చింది, క్లిక్ చేయమంటాడు. లేదా మీరు ఇది చేసేస్తే మీకు బంపర్ ఆఫర్ వస్తుంది అంటాడు. నీకు ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది, ప్రధానమంత్రి మోడీ గారు మీకోసం ఏదో పంపించాడు, మీరు క్లిక్ చేయమంటాడు. మోడీ గారి మీద ఉన్న పాజిటివ్ వేవ్తో మనం క్లిక్ చేస్తాం. లేదా ఇంకొక రకమైనటువంటిది, మీ బ్యాంకు అకౌంట్ బ్లాక్ అయిపోయింది, ఇమీడియట్లీ మీరు చేసుకోకపోతే ఏదో అవుతుందని అంటూ వాళ్ళు మెసేజ్ అని ఇస్తారు, లేదా కాల్స్ అనే చేస్తారు. ఇది అటెన్షన్ డైవర్ట్ అంటాం. మనల్ని గాబరపరచడం, అటెన్షన్ నుంచి గాబరపడ, అంటే మనకు తెలియకుంటే వాళ్ళే అటాక్ చేయడం కానీ, దారిలోకి తీసుకొచ్చుకుని ఆశ పెట్టడం కానీ, లేదా మన అటెన్షన్ క్రియేట్ చేసి టెన్షన్ క్రియేట్ చేయడం. అరే మనకి బ్లాక్ అయిపోయిందా, చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఇది మూడో తరం. నాలుగవది ఉంటుంది, మనం తెలియకుండానే ఏదో ఫాల్డ్ ట్రాన్సాక్షన్ ఏదో చేసి ఉంటాం. పంపించాల్సిన వారికి పంపించకపోవడము, తప్పుగా పంపించడము, రాంగ్గా వెళ్ళిపోవడము, లేదా పంపించిన ట్రాన్సాక్షన్ స్ట్రక్ అయి ఉండడము. దీంతో ఏం చేస్తాం, మనం కస్టమర్ కేర్ చేస్తున్నాం అనుకుంటాం. వెంటనే మన దగ్గర కస్టమర్ కేర్ నెంబర్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే గూగుల్లో సెర్చ్ చేస్తారు, XYZ కంపెనీ కస్టమర్ కేర్ అంటాడు. అలా ఏదో నెంబరు మనకు తెలుసుగా గూగుల్ సెర్చ్లో ఎలా వస్తుంది, ఏది SEO చేసి ఉంటే అది పైకి వస్తుంది. వాళ్ళు ఆ విధంగా దాన్ని పైకి వచ్చేటట్టు చేస్తారు. ఒరిజినల్ ఉదాహరణకు SBI బ్యాంకుకు మనం చేయాలనుకుంటాం. ఒరిజినల్ SBI బ్యాంకు వెబ్సైట్ కస్టమర్ కేర్ నెంబరు మనకు కనిపించకుండా, ఇప్పుడు క్రిమినల్స్ చేసినటువంటి SBI నెంబరు SBI మాదిరిగానే కనిపిస్తుంది. నెంబర్ అలాగే ఉంటుంది ఇంచుమించు, లేదా లోగో అలాగే ఉంటుంది. అది ఫస్ట్ వస్తుంది. మనం SBI అనే కదా చదివాం కదా, ఆ పక్కన చిన్న మార్పు ఏదో ఉంటుంది, మన ఐడెంటిఫికేషన్ SBI బ్యాంక్ బదులు SBI బ్యాండ్ అను, అలా ఏదో ఒక రకంగా ఉంటుంది. SBI.com బదులు SBI.in XYZ అనేది ఉంటుంది. అట్లా చిన్న మార్పులు ఉంటాయి, మనం ఐడెంటిఫై చెయ్యం. సో దాని నెంబర్ కాల్ చేస్తాం. మనం పక్కన వాళ్ళు అడిగేస్తారు, మీ పిన్ నెంబరు, మీ పర్సనల్ బయోడేటా, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ ఇవన్నీ చెప్పేస్తారు. చెప్పాక లాక్ చేసేసుకుంటారు. ఇక 5th వన్ ఏంటి అంటే ఇంకో రకమైన మోసం. మీరు పలానా దాంట్లో సెలెక్ట్ అయ్యారు,
మీకు ఒక 1000 రూపాయలు కడితే ఇంత వస్తుంది, ఉమ్, మళ్ళీ ఆశ పెట్టడం. లేదా బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం, 25,000 టీవీ 5,000కి ఇస్తున్నాం, ఉమ్, 10 లక్షల బంగారం మీకు 1,00,000 రూపాయలకే వస్తుంది. ఉమ్, ఇట్లా లేదు. ఇంకొక రకం ఏంటంటే ఒరిజినల్గానే అనుకుంటాం, కన్సైన్మెంట్ చేస్తున్నాం అనుకుంటాం. ఇది ఆరో రకమైన లాసెస్ అయ్యి. కన్సైన్మెంట్ అంటే మనం ఏదో వెబ్సైట్ ఓపెన్ చేసాం, ఒక టీవీ కొంటున్న రైట్ బాగానే ఉంది, మనం డబ్బులు వేస్తాం, కానీ అది చీటెడ్, డమ్మీది అది. ఉమ్, అట్లా మోసం. ఇట్లా రకరకాలుగా సైబర్లో మనం మోసపోతూ ఉంటాం. ఇప్పుడు మనం చెప్పిన ఒక 5-6 రకాలు ఉన్నాయి. ఉమ్, ఇవన్నీ మోసపోయాక మోసం ఇమీడియట్లీ తెలుస్తుంది. కొందరికి నెగోషియేట్ చేస్తే తెలుస్తుంది. అంటే మనం ఇంకా టీవీ ఆర్డర్ ఇచ్చాం, ఇంకా రాలేదని 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం, 4 రోజులు చూస్తాం. ఉమ్, ఇట్లా కొందరు నెగోషియేట్లో ఉంటారు, కొందరేమో ఇమీడియట్లీ తెలుసుకుంటారు. తెలుసుకోగానే వెంటనే వాళ్ళుగా కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అంటే కస్టమర్ కేర్ ఫోన్ చేయడం, క్రాస్ చెక్ చేయడం, ఉమ్, లేదా వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఆఫీస్లో ఉంటారు, సాయంత్రం తీరగా మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటారు. ఉమ్, సో ఈ తీరక వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు జరిగిందంటే, సార్ నిన్న సాయంత్రం, నిన్న ఉదయం ఉమ్, ఏదో చెప్తుంటారు. అది వాస్తవాలే. అయితే ఇక్కడ ఏంటంటే గోల్డెన్ అవర్లో వచ్చి ఉంటే బాగుండేది. పోలీసు చెప్పేటువంటి భాష ఏంటంటే, ఫస్ట్ నీకు ఎప్పుడు మోసమైంది, నీ డబ్బులను నీ అకౌంట్ నుంచి ఎప్పుడు వాళ్ళకి వెళ్ళాయో ఆ మొదటి అవర్, అంటే ఇప్పుడు నీ క్లాస్ అయింది, ఎప్పుడైతే సైబర్ నేరస్తుడు నీ డబ్బులు లాక్కున్నాడో ఉమ్, అప్పుడే ఇమీడియట్లీ 1 గంట లోపు అయితే ఎక్కువ శాతం రిటర్న్ తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేది ఉద్దేశం. అంటే గోల్డెన్ అవర్ మీన్స్ నువ్వు మోసపోయినటువంటి మొదటి గంటలోనే ఫిర్యాదు చేసి, ఉమ్, ఫిర్యాదుకు సంబంధించినటువంటి మళ్ళీ గంట అని చెప్పేసి 59 మినిట్ పోవడం కాదు. ఉమ్, ఆ 1 అవర్ గోల్డెన్ అవర్లో ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటే ఈ సైబర్ నేరస్తు నుంచి డబ్బులు రిటర్న్ తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు సైబర్ నేరస్తులు తీసుకునే డబ్బులు ఒక బ్యాంక్ అకౌంట్కి, ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారు. ఉమ్, అవన్నీ కూడా బినామీ అకౌంట్లు లేదా ఒక విక్టమ్ అకౌంట్, అంటే బాధితులు ఉంటారు, ఎవరికి ఆశ పెట్టి నీ అకౌంట్లో 1000 రూపాయలు పడతాయి, నువ్వు 100 ఉంచుకొని నాకు 900 పంపించు, ఇట్లా వాళ్ళని తెలియకుండా కమిషన్ బేస్డ్ అని చెప్పేసి, నువ్వు ఒక వ్యాపార ఏజెంట్వి, నీ కస్టమర్లు నీకు కింద నుంచి బిజినెస్ చేస్తాను, నీకు అమౌంట్ వస్తుంటుంది, నీ దాంట్లో అమౌంట్ పడతా ఉంటుంది, వాళ్ళని ఇట్లా మభ్య పెడతారు. మనకి మల్టీ లెవెల్ బిజినెస్ గురించి మనకు ఐడియా ఉంది కదా. నువ్వు ఒక ఇద్దరినే చేర్పిస్తావు, కానీ నీ కింద ఎలా వెళ్తూ ఉంటే ఎంతోమంది చేరి ఉంటారు అక్కడ, వాళ్ళ కమిషన్తో నీకు వస్తుందని నువ్వు అనుకుంటుంటావు. కానీ ఇక్కడికి వచ్చేది నీ కింద జరిగే బిజినెస్ కాదు, పేరు మాత్రమే. నేను ఒక MLM మార్కెటింగ్ అంటారు దాన్ని, దాంట్లో నువ్వు ఒక నెంబర్ అనుకుంటావు, కానీ వాస్తవంగా ఎక్కడెక్కడ సైబర్ చేసిన నేరాల డబ్బులన్నీ దాంట్లో పడుతూ ఉంటాయి. నువ్వు అమౌంట్ నువ్వు కనుక మొత్తం అమౌంట్ నీ దగ్గర ఉంచుకుంటే భవిష్యత్తులో వచ్చి కమిషన్ రాదంటాడు వాడు. అంటే 100 రూపీస్ 1000 రూపీస్ ఈరోజు పడ్డప్పుడు నాకు ఇవ్వకుండా ఊరుకుంటే రేపు పొద్దున 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉందని నీకు ఆశపడుతుంటావు. ఎందుకు నా అమౌంట్ నాకు వస్తుంది కదా అని చెప్పి నిజాయితీకి ఇచ్చే పల్లెటూరు అమాయకులు కూడా కొందరు ఉంటారు. ఇట్లాంటి అకౌంట్స్లలో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. ఒకవేళ ఫస్ట్ అవర్లో తెలిసి ఉంటే ఎక్కడెక్కడికి ట్రాన్సాక్షన్ అవుతుంది ట్రాక్ చేస్తారు పోలీసులు. టక్కున ఆ అకౌంట్ ఫ్రీజ్ చేయడం, అంటే బ్యాంకింగ్ RBI తోటే టైఅప్ ఉంటాయి వీళ్ళకు, ఇతర ట్రాన్సాక్షన్స్లో RBI తోటి బ్యాంకింగ్ వ్యవస్థతో టైఅప్ ఉంటుంది. ఇమీడియట్లీ ఆ అకౌంట్ ఫ్రీజ్ చేసేస్తారు. ఫ్రీజ్ చేసేసి వీలైతే జెన్యూనిటీ ఉంటే ఇమ్మీడియట్లీ ఆ ట్రాన్సాక్షన్స్ క్యాన్సిల్ చేసి రిటర్న్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ లీగాలిటీ ఏదైనా ఉంటే అప్పుడు దాన్ని కోర్టు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఇమీడియట్లీ మనకి ఎవిడెన్స్లు కానీ ఉన్నాయంటే ఆ ఫాల్స్ ట్రాన్సాక్షన్స్ రిటర్న్ చేసుకోవచ్చు ఇమీడియట్, వితౌట్ జ్యుడిషియల్ తోటి. ఒకవేళ దాంట్లో క్రిటికలైజేషన్ ఏది ఉన్నట్టే విత్ జ్యుడిషియల్ తోటి వెనకకు వస్తాయి, అంతే తేడా. అంటే మొత్తం మీద ఇదేంటి అంటే లాస్ అయిన అమౌంట్ సైబర్ నేరస్తులు ఏ కారణం, ఇంతకుముందు చెప్పినట్టు 1 2 3 4 5 6 ఏ కాజ్ అయినా కావచ్చు, ఎక్కడ నువ్వు లాస్ అయినా ఇమీడియట్లీ పోలీసులకు సైబర్కి ఫోన్ చేయాల్సి ఉంటుంది. సైబర్ నెంబర్ కూడా 1930 టోల్ ఫ్రీ నెంబర్. దీనికి చేసిన లేదు, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా వాళ్ళే సైబర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే హైదరాబాద్ లాంటి దాంట్లో సైబర్ సపరేట్ ఉన్న, గ్రామ స్థాయిలో ఉండకుండా వాళ్ళు సైబర్తో టైఅప్ ఉంటారు, ఉన్నతాధికారులతో మాట్లాడతారు, జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడతారు. గ్రామీణ స్థాయి వాళ్ళు మోసపోయినా వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలు, జనరల్ నెంబర్కి చేసినా 100 నెంబర్కి ఫోన్ చేసినా, అదర్వైజ్ నీకు సస్పెక్టెడ్ బ్యాంక్ అకౌంట్, నీ అకౌంట్లో ఇంకా డబ్బులు పోకూడదంటే ఇమీడియట్లీ నువ్వు బ్యాంకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఫిర్యాదు చేయడం అంత ఇంపార్టెంట్. ఇమీడియట్లీ నీ అకౌంట్లో నీ డబ్బులు బ్యాలెన్స్లు ఉన్నా
లేదు ఇంకా గంట తర్వాత వేరే డబ్బులు పడే ఉంటాయి, బహుశా ట్రాన్సాక్షన్ చేస్తే ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వేస్తుండొచ్చు. అట్లాంటప్పుడు నువ్వు ఇమీడియట్లీ వెళ్ళి నీకు నీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయించుకోవచ్చు, బ్లాక్ చేయించుకోవచ్చు. అంటే ఏ ట్రాన్సాక్షన్ నీ దాంట్లో డబ్బులు పడడం కానీ నీ దాంట్లో తీయడం కానీ లేకుండా టెంపరీగా నువ్వు కంప్లీట్ చేస్తే నీ అకౌంట్ని ఏటీఎంస్ నెంబర్లు, పిన్ నెంబర్లు అన్నీ కూడా బ్లాక్ చేసేస్తారు వాళ్ళు. తర్వాత నువ్వు ఫర్దర్గా నువ్వు మళ్ళీ వెళ్ళి మళ్ళీ నెగోషియేట్ చేసుకొని మళ్ళీ నువ్వు ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఫర్దర్గా నీకు ఉన్న బ్యాలెన్స్ మోసపోకుండా ఉండడానికి కానీ ఇంకా ఫర్దర్గా నీకు వచ్చే అమౌంట్ అలా పడిన తర్వాత వాళ్ళు మోసం చేయకుండా ఉండడానికి ఇమీడియట్లీ నీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయించుకోవడంతో పాటు ఇమీడియట్లీ నువ్వు సైబర్ పోలీసులు కానీ మామూలు జనరల్ పోలీసులు కానీ ఆశ్రయించాల్సి ఉంటుంది. మొత్తం మీద గోల్డెన్ అవర్ అంటే మన ఈ గోల్డెన్ అవర్ అనే వర్డ్ ఎప్పుడు కూడా మనం తరచు ఈ మధ్య డాక్టర్లు కూడా వాడుతుంటారు. యాక్సిడెంట్ ప్రదేశంలో ఏదన్నా ప్రమాదం జరిగిన ఇంజూరీస్ ఉన్నప్పుడు గోల్డెన్ అవర్ అంటే ఇమీడియట్లీ తీసుకొచ్చి ఉంటే ఇంకొక 5 నిమిషాల ముందు తీసుకొచ్చి ఉంటే బాగుండేది. ఇది సినిమా డైలాగ్ ఏం కాదు వాస్తవానికి. అవును, ముందుంటే జనరల్ సినిమాలలో ఉండే ఒక 5 నిమిషాల ముందు అయితే హెల్ప్ చేసేవాళ్ళు అంటుంటారు. సినిమా వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఆ మొదటి అవర్లో ఏదన్నా కూడా బ్లడ్ క్లాట్ కాకుండా ఏదైనా జరిగినా కూడా డాక్టర్లు కూడా ఆ గోల్డెన్ అవర్లో అయితే హోప్ ఉండేదండి అంటారు. ఎలాగో ఇది కూడా క్రైమ్ డిపార్ట్మెంట్ సేమ్ వర్డ్ వాడుతున్నారు. ఆ గోల్డెన్ అవర్లో మనం ఫిర్యాదు చేస్తే రిటర్న్ ఖచ్చితంగా వస్తుందని గ్యారెంటీ లేదు, వచ్చే అవకాశాల ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం 50% కవర్ చేయొచ్చు, లేదా వీళ్ళని 50% కాదు, పోలీసుల వద్ద 10 కేసులు వస్తే ఒక 7 కేసులైనా వాళ్ళు డిటెక్ట్ చేయగలుగుతారు. వీళ్ళదే గ్యారంటీ ఏం కాదు. పోలీసు టర్మినాలజీ కానీ పోలీస్ వైపు చూస్తే వాళ్ళకు 10 కేసులు కంప్లీట్గా వస్తే ఈ ఫస్ట్ గోల్డెన్ అవర్లో వచ్చి ఉంటే వాళ్ళకు హెల్ప్ అవుతుంది, డిటెక్షన్ అవుతుంది, మోసపోకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇలా మోసపోకుండా ఉండడానికి చేయాల్సింది ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పిన 6 ఫ్యాక్టర్లు ఉన్నాయి కదా, అమాయకంగా మన పిన్ నెంబర్ చెప్పకపోవడాలు చేయాలి. మన ఆశ పడడం కానీ అటెన్షన్ పడడం కానీ, మిస్టేక్ చేసినప్పుడు తొందరపడి రాంగ్ కస్టమర్ కేర్ చేయడం కానీ, హ్యాపీగా ఏంటంటే ఏ లింక్ వచ్చినా ఓపెన్ చేయొద్దు. నీకు ప్రధానమంత్రి పంపించినా లేదా ఇంకెవరు మీ ఫ్రెండ్ మిత్రుడు పంపించినా ఏ లింక్ కూడా ఓపెన్ చేయకుండా ఉంటేనే బెటర్. ఇంకొక రకమైన క్రైమ్ కూడా ఈ మధ్య జరుగుతుంది. కానీ ఎంటీ కాల్స్ వస్తుంటాయి, మనం ఆన్సర్ చేసినా ఆన్సర్ చేయకున్నా కూడా వాటికి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆన్సర్ చేస్తే కూడా మనం మాట్లాడుతూనే ఉంటాం, అవతల నుంచి ట్రాక్ అవుతూనే ఉంటుంది, మన మాల్వేర్ మనకి ఫోన్లోకి వచ్చేస్తూనే ఉంటుంది. వాళ్ళ మీద వాడు తీసుకోవాల్సిన డేటా అంతా తీసుకుంటారు. మనం ఏముంది వాడి పిన్ నెంబర్ అడుగుతాడు కదా మనం అనుకుంటాం, మన డబ్బులు అడుగుతాడు కదా మనం ఏదో టైం పాస్ చేస్తున్నాం అంటాం. ముఖ్యంగా ఇట్లాంటి కాల్స్ హనీ డ్రాప్ కిందకి వస్తుంది. అంటే అమ్మాయిలే మాట్లాడుతుంటారు, అమ్మాయిలు మాట్లాడుతూ నేను ఏదో ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాను కదా అనుకుంటాడు. కానీ ఈ లోపు నీ ఫోన్లో డేటా అంతా మాల్వేర్ ద్వారా లోపల లాకేసుకుంటాడు వాడు. నీకు ఫోన్ నెంబర్ వీలైన పిన్ నెంబర్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ వివరాలు కూడా లాక్కెళ్తుంటుంది అది. సో అలా అప్పుడు కూడా మోసపోయాం. అంటే మనం ఏదో కూడా ఉచితంగా వచ్చేదనో హనీ డ్రాప్ అమ్మాయిల కోసమనో లేదా క్లిక్ల కోసమనో ఆశపడకుండా ఏవీ లింక్ ఓపెన్ చేయకుండా సాధారణ వాటిని ఇగ్నోర్ చేయడం, వీలైతే అటువంటి సస్పెక్టెడ్ నెంబర్ని బ్లాక్ చేసుకోవడం, రాగానే దాన్ని వితౌట్ సీయింగ్ అంటే ఆ లింక్ కానీ ఆ మెసేజ్ని చూడకుండానే డిలీట్ చేస్తే ఉత్తమం. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్.